మరి ఒక మెసేజ్ సోషల్ మీడియాలో ఇది టీచర్ ఎమ్మెల్సీకి తర్వాత ఇంకా కొంతమందికి ఫార్వర్డ్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పోస్ట్ చేయడం జరిగింది. నా పేరు కె సోమిరెడ్డి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు. నేను 31 మార్చి 2024 నాడు రిటైర్ అయినాను. ఆ రోజున ఎంతో సంతోషపడ్డా. నాకు వచ్చే బెనిఫిట్స్తో ఒక గృహాన్ని నిర్మించుకొని నా శేష జీవితాన్ని సంతోషంగా గడపాలనుకున్నా. పనులు మొదలుపెట్టినా, కానీ ఇప్పటి వరకు కూడా ఆ బెనిఫిట్స్ రాకపోవడంతో మరి నా ఇల్లు ఆగిపోయింది. మరి ఇది ఇట్లా ఉంటే ఈ నెల 13వ తేదీన నాకు మరి రాత్రి 2 గంటల సమయంలో గుండెలో నొప్పి వచ్చింది. మరి హాస్పిటల్కి వెళ్తే బైపాస్ సర్జరీ చేయాలన్నారు. దానికి యశోద సికింద్రాబాద్ హాస్పిటల్లో 9 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి మరి చెప్తే మరి మేమంతా ఇప్పుడు ఏడుస్తూ కూర్చో ఉన్నాం. కుటుంబం అంతా కూడా నాకు రావాల్సిన డబ్బులన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, మీరే ఆలోచించండి అని చెప్పి ఒక మెసేజ్. అధ్యక్ష, ఇట్లాంటి మెసేజ్లు మరి ఎన్నో ఫోటోలతో సహా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ పొందుతూ ఫోటోలతో సహా మరి వస్తూ ఉన్నాయి. అధ్యక్ష, ఏం చేయలేనటువంటి పరిస్థితి. మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ సోమిరెడ్డి అనే ఉపాధ్యాయుడు మార్చి 2024 మార్చిలో రిటైర్ అయ్యింది. అధ్యక్ష, అంటే ఈ రాష్ట్రంలో రిటైర్ అయిన మొదటి ఉద్యోగి. ఎందుకంటే మార్చి కన్నా 2024 కన్నా ముందు మరి రిటైర్మెంట్స్ లేవు. మరి ఈ ప్రభుత్వం 2028 డిసెంబర్లో ఏర్పడ్డది. ఆ రోజున రిటైర్మెంట్స్ లేవు. రిటైర్ ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ కూడా, అంటే పెండింగ్ బిల్స్ కూడా లేవు. ఇతర బిల్స్ ఉన్నాయి కానీ రిటైర్ బెనిఫిట్స్ లేవు. కానీ మరి 2024 మార్చిలో రిటైర్ అయిన ఉపాధ్యాయునికి ఇయ్యాలటి వరకు కూడా మరి ఆ బెనిఫిట్స్ అందలేదు. అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి మరి దారుణంగా ఉండి ఇలా మరి అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాడు. అధ్యక్ష, మరి అంతేకాకుండా ఎంతోమంది ఉపాధ్యాయులు చనిపోతూ ఉన్నారు ట్రీట్మెంట్ అందక. ఆ చనిపోయిన వాళ్ళని నేను పరామర్శించడానికి వెళ్తే ఆ పిల్లలు మరి అంకుల్, మా ఫాదర్కి సంబంధించినటువంటి ఈ బెనిఫిట్స్ త్వరగా మాకు వచ్చేటట్టు చేయండి అంటే, నేను ఎవరిని అడిగినా కూడా, ఎంతమందిని అడిగినా కూడా, మంత్రులను కానీ లేదంటే అధికారులను అడిగినా కూడా రిక్వెస్ట్ చేసినా మరి లాభం లేనటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఎన్ని రోజులకు ఈ బెనిఫిట్స్ అందుతాయి?